హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిద్వికా ఫుడ్. నేను మీ యామిని. ఈరోజు మన వీడియోలో మటన్ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఒక్కసారి ఇలా మటన్ కర్రీని చేసి చూడండి, గిన్నెలు ఖాళీ అవ్వడం గ్యారంటీ. అంత టేస్టీగా ఉంటుంది. అదేలానో చూపిస్తాను చూడండి. ముందుగా మిక్సీలో పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 1 టమాటో, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసి మూత పెట్టుకొని మెత్తని పేస్టులా చేసుకోండి. తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను, లేకపోతే బౌల్లో అయినా చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక 2 పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు, బగారా ఆకు, దాల్చిన చెక్క, అలాగే యాలకులు, లవంగాలు వేసుకొని ఉల్లిపాయలు మగ్గేంత వరకు, అలాగే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మసాలాలు ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మనకు కర్రీ అనేది మంచి అరోమా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక 1/2 కప్పు పుదీనా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ వేసి ఫ్రై చేసుకోండి. ఆనియన్ టమాటా పేస్ట్లో ఉన్న నీరంతా ఎగిరిపోయి నూనె పైకి తేలే వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. చూడండి, చాలా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని, ఎప్పుడైనా ఉల్లిపాయలు ఫ్రై అయ్యాకనే పసుపు వేసుకోవాలి, ముందుగా వేసుకుంటే అడుగుపట్టిపోతుంది. ఇప్పుడు ఇందులోనే గంట సేపు ఉప్పు నీటిలో నానబెట్టుకొని తర్వాత 2-3 సార్లు కడిగి శుభ్రం చేసుకున్న మటన్ను వేయండి. ఆ వీడియో క్లిప్ నా దగ్గర మిస్ అయిపోయింది, అందుకనే నేను పెట్టలేదు. ఇలా 2-3 సార్లు బాగా కలపండి. ఇలా మనము గంట సేపు ఉప్పు నీటిలో నానబెట్టుకోవడం వల్ల మనకు ముక్క అనేది చాలా జ్యూసీగా తయారవుతుంది, అలాగే మటన్ టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత కుక్కర్ పైన ఒక మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు మటన్ని ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుకోండి. నేను ఇక్కడ నా స్పైసీకి తగ్గట్టుగా కారం వేస్తున్నాను. మీకు ఒకవేళ ఎక్కువ కావాలి అంటే మరికొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మటన్ని 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా మనం కారం వేసాక ఉడికించుకోవడం వల్ల మటన్ ముక్కలోకి ఉప్పు కారం అనేది బాగా పట్టుకుంటుంది, అలాగే మటన్ కూడా మనకు తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. చూడండి, 2-3 నిమిషాలకు మటన్ మంచిగా ఉడికింది, అందుకే మటన్లో ఆయిల్ అంతా పైకి తేరుకుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి ఇలా చేతితో నలుపుకొని వేసుకోండి. కసూరి మేతి వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది మటన్కి వస్తుంది, అలాగే మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే 2 గ్లాసుల వాటర్ వేసుకోండి. సుమారుగా 150 ml ఆఫ్ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత బిగించుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని 7 నుంచి 8 విజిల్లు రానివ్వండి. 8 విజిల్ల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారాక మూత తీసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మటన్ ఉడికిందో లేదో చూద్దాము. ఇలా ఒక పీస్ తీసుకొని టేబుల్ స్పూన్తో ఇలా సపరేట్ చేయండి. చూడండి, మనకు మటను ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇలా స్పూన్తో అనగానే పీస్ అంతా ఇలా విడిపోతుంది. ఇది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు మటను. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి సర్వ్ చేసేసుకోండి.
ఈ మటన్ కర్రీ అన్నం, చపాతీ, రోటీ, బగారా రైస్ దేనితో తిన్నా కానీ రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.